ఇవాళ మనం డిస్కస్ చేయబోయే వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 పార్ట్ 4. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఇలెవెన్ తెలియకుండా తన పవర్స్ తో లూకస్ ని హర్ట్ చేస్తుంది. తన వల్ల మైక్ వాళ్ళకి ప్రమాదం అని వెళ్లిపోతుంది. జోనథన్, నాన్సీ, విల్ బార్బరా కోసం వెతుకుతూ ఉంటారు. అడవిలో అప్సైడ్ డౌన్ కి పోర్టల్ ఉంటుంది. నాన్సీ పోర్టల్ అని తెలియక లోపలికి వెళ్తుంది. అక్కడ నాన్సీ ముందు క్రియేచర్ ఉంటుంది. నాన్సీ గట్టిగా అరుస్తుంది. నాన్సీ ఎక్కడ ఉందో తెలియక జోనథన్ నాన్సీ కోసం వెతుకుతాడు. నాన్సీ పోర్టల్ నుంచి బయటికి వస్తుంది. పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. మైక్ ఎల్ వెళ్లిపోయిందని బాధపడతాడు. డెస్టిన్, మైక్ లూకస్ ఇంటికి వెళ్లి ఎల్ ని వెతుకుదాం అంటారు. లూకస్ సరే కానీ ఎల్ కనపడ్డాక పోర్టల్ దగ్గరికి వెళ్ళాలి అంటాడు. మైక్ ఎల్ పోర్టల్ దగ్గర సేఫ్ కాదు అంటుంది కదా అంటాడు. లూకస్ ఎల్ మంచిది కాదు, మనల్ని పోర్టల్ కి తీసుకువెళ్ళలేదు, నన్ను హర్ట్ చేసింది అంటాడు. మైక్ వాళ్ళు అప్సైడ్ డౌన్ లో ఉండే క్రియేచర్ ని డెమోగార్గన్ అంటారు. మైక్ డెమోగార్గన్ తో ఫైట్ చేయడానికి మనకి ఎల్ పవర్స్ కావాలి అంటాడు. లూకస్ నాతో ఎవరూ రాకపోయినా పర్లేదు, నేను పోర్టల్ కి వెళ్లి విల్ ని వెతుకుతాను అని వెళ్తాడు. ఎల్ అడవిలో ఉంటుంది. తనకి ఆకలి వేసి సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. తన బట్టలు మురికిగా ఉంటాయి, ఒంటి మీద దెబ్బలు ఉంటాయి. సూపర్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ 11 ని వింతగా చూస్తారు. 11 కి ల్యాబ్ లో బ్రెన్నర్ తనని వాటర్ టబ్ లోకి పంపించి ఈసారి క్రియేచర్ వస్తే భయపడకు, క్రియేచర్ ని ఫాలో అవ్వు అనడం గుర్తొస్తుంది. 11 ఫ్రిడ్జ్ లో ఉన్న స్నాక్స్ తీసుకొని డబ్బులు కట్టకుండా ఫాస్ట్ గా బయటికి వస్తుంది. మేనేజర్ వాటికి డబ్బులు కట్టాలి అని 11 ని ఆపుతాడు. 11 పవర్స్ తో గ్లాస్ డోర్ పగలగొడుతుంది. మేనేజర్ ఆగిపోతాడు. 11 స్నాక్స్ తో బయటికి వెళ్లిపోతుంది. మైక్, డెస్టిన్ ఇంటికి వెళ్లే దారిలో సూపర్ మార్కెట్ ముందు పోలీస్ చాలా మంది జనం ఉండడం చూస్తారు. ఎల్ ఇక్కడికి వచ్చి ఉంటుంది అనుకుంటారు. ల్యాబ్ ఏజెంట్ క్లార్క్ దగ్గరికి వచ్చి, మంచి తెలివైన స్టూడెంట్స్ మీ దగ్గర ఉంటే మాకు చెప్పండి, వాళ్ళని మేము ఇంకా బాగా చదువుకోవడానికి ఎంకరేజ్ చేస్తాము అంటుంది. క్లార్క్ మైక్, డెస్టిన్, లూకస్ పేర్లు చెప్తాడు. స్టీవ్, నాన్సీ నాతో సరిగ్గా ఉండట్లేదు, ఏమైనా ప్రాబ్లం ఏమో అని నాన్సీ ఇంటికి వెళ్తాడు. నాన్సీతో రూమ్ లో జోనథన్ ని చూస్తాడు. స్టీవ్ కి కోపం వచ్చి వెళ్లిపోతాడు. నాన్సీ జోనథన్ కి డెమోగార్గన్ వచ్చి వాళ్ళని తీసుకు వెళ్ళిపోతుందేమో అని భయం వేస్తుంది. ఆ రోజు నైట్ జోనథన్ నాన్సీ రూమ్ లో పడుకుంటాడు. విల్, బార్బరా పోర్టల్ లోనే ఇరుక్కుపోయి ఉండి ఉంటారు. డెమోగార్గన్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది, ప్యాక్ లాగా ఉండదు. బార్బరా చేతికి దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది. అప్పుడు డెమోగార్గన్ బార్బరాని తీసుకు వెళ్ళిపోతుంది. జింకకి యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ వస్తుంది. డెమోగార్గన్ జింకని తీసుకువెళ్తుంది. అంటే డెమోగార్గన్ బ్లడ్ బట్టి వేటాడుతుంది. మనం మళ్ళీ పోర్టల్ కి వెళ్లకుండా డెమోగార్గన్ నే మనం ఉన్న దగ్గరికి వచ్చేలాగా చెయ్యొచ్చు అని నాన్సీ, జోనథన్ మాట్లాడుకుంటారు. హాపర్, జాయ్స్ కి ల్యాబ్ లో చిన్న పిల్లాడి రూమ్ కనిపిస్తుంది. గోడ మీద డ్రాయింగ్ ఉంటుంది. ఆ రూమ్ లో విల్ ఉన్నాడేమో అని హాపర్ అనుకుంటాడు. విల్ బొమ్మలు బాగా గీస్తాడు. రూమ్ లో బొమ్మ చిన్న పిల్లలు గీసినట్టు ఉంటుంది. జాయ్స్ ఆ రూమ్ లో ఉన్నది విల్ కాదు అంటుంది. హాపర్ అప్పుడు బెన్నీ హోటల్ కి వచ్చింది ఎవరు అనుకుంటాడు. టెర్రీ అనే ఆమె చైల్డ్ కూడా మిస్సింగ్ అని హాపర్ కి గుర్తొస్తుంది. హాపర్, జాయ్స్ టెర్రీ ఇంటికి వెళ్తారు. టెర్రీ డబ్బుల కోసం ల్యాబ్ లో తన మీద ఎక్స్పెరిమెంట్స్ చేపించుకుంటుంది. ల్యాబ్ లో తనకి డ్రగ్స్ ఇచ్చి పెద్ద సాల్ట్ వాటర్ ఉన్న వాటర్ టబ్ లో వేస్తారు. టబ్ లో ఉన్న వాళ్ళకి ఏమీ వినిపించవు, కనిపించవు, ఫీలింగ్స్ ఏమీ ఉండవు. ల్యాబ్ వాళ్ళు టెర్రీ మైండ్ లో ఏం అవుతుందో అని రీసెర్చ్ చేస్తారు. డ్రగ్స్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల టెర్రీ మైండ్, ఆరోగ్యం పాడైపోతాయి. ఆ టైంలో టెర్రీ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. టెర్రీకి మిస్క్యారేజ్ అవుతుంది. కానీ టెర్రీ తన పిల్లకి జైన్ అని పేరు పెడుతుంది. టెర్రీ జైన్ బతికే ఉంది, ఎప్పుడైనా నా దగ్గరికి వస్తుంది అని 12 ఇయర్స్ నుంచి ఎదురు చూస్తుంది. టెర్రీ జైన్ కి సైకిక్ పవర్స్ ఉన్నాయి, అందుకే బ్రెన్నర్ జైన్ ని తీసుకువెళ్లిపోయాడు అంటుంది. జైన్ కి బర్త్ సర్టిఫికేట్ లేదు. జైన్ గురించి హాస్పిటల్లో ఏమీ ఇన్ఫర్మేషన్ ఉండదు. హాపర్, జాయ్స్ టెర్రీ చెప్పింది నమ్ముతారు.
నాన్సీ జోనథన్ షాప్ కి వెళ్లి డెమోగార్గన్ ని చంపడానికి వెపన్స్ కొంటారు. అప్పుడు స్టీవ్ కనపడతాడు. స్టీవ్ నాన్సీ తనని మోసం చేసిందన్న కోపంగా ఉంటాడు. స్టీవ్ జోనథన్ ని వాళ్ళ పేరెంట్స్ ని తిడతాడు. జోనథన్ స్టీవ్ ఫైట్ చేసుకుంటారు. పోలీస్ వచ్చి జోనథన్ ని అరెస్ట్ చేస్తాడు. ఆ ఊపులో పోలీస్ ని కూడా జోనథన్ కొడతాడు. స్టీవ్ పారిపోతాడు. మైక్, డస్టిన్ ఎల్ ని అడవిలో వెతుకుతూ ఉంటారు. అప్పుడు మైక్ బుల్లీస్ వస్తారు. ఎల్ వచ్చి బుల్లీస్ ని కొట్టి ఒక అబ్బాయి చెయ్యి విరగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయేలాగా చేస్తుంది. ఎల్ కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. వాటర్ టబ్ లో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ లో డెమోగార్గన్ ని చూస్తుంది. డెమోగార్గన్ ఏంటో తింటూ ఉంటుంది. 11 దగ్గరికి వెళ్లి డెమోగార్గన్ ని పట్టుకుంటుంది. దాని మొహం చూసి 11 కి భయం వేసి గట్టిగా అరుస్తుంది. అక్కడ రూమ్ మొత్తం అదురుతుంది. వాటర్ టబ్ పగిలిపోతుంది. ఎల్ మైక్ తో సారీ, నేనే పోర్టల్ ని ఓపెన్ చేశాను అంటుంది. మైక్, డస్టిన్ ఎల్ ని మైక్ ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ ల్యాబ్ ఏజెంట్స్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎల్ ని చూసిన ఏజెంట్ బ్రెన్నర్ కి కాల్ చేసి చెప్తాడు. బ్రెన్నర్ ఏజెంట్స్ గన్ తో 11 దగ్గరికి వస్తారు. లూకస్ కంపాస్ ని ఫాలో అయ్యి ల్యాబ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ చాలా కార్స్ బయటికి వెళ్లడం చూస్తాడు. మైక్ కి ఫోన్ చేసి చెప్తాడు. మైక్, డస్టిన్ ఎల్ సైకిల్లో ఫాస్ట్ గా వెళ్తారు. వెనుక బ్రెన్నర్ ఏజెంట్స్ వాళ్ళని చేస్ చేస్తారు. మధ్యలో లూకస్ వాళ్ళతో కలుస్తాడు. ఎల్ తన పవర్స్ తో ఒక కార్ ని గాలిలో ఎగరేసి వేరే కార్స్ ముందు పడేస్తుంది. బ్రెన్నర్ వాళ్ళని ఇంకా చేస్ చెయ్యలేడు. లూకస్ తను ఎల్ ని అన్న మాటలకి సారీ చెప్తాడు. మైక్ ని వెతుకుతూ క్యారెన్ బేస్మెంట్ కి వెళ్తుంది. అక్కడ ఎల్ వాడిన విగ్ లో కొంచెం జుట్టు ఊడి ఉంటుంది. మైక్ ఇంటికి ఏజెంట్స్ పోలీస్ లాగా వచ్చి ఇల్లు మొత్తం చెక్ చేస్తారు. ఏజెంట్స్ మైక్ పేరెంట్స్ తో మైక్ ఈ అమ్మాయిని దాచిపెట్టాడు, మీరు ఎక్కడైనా ఈ అమ్మాయిని చూసారా అని ఎల్ ఫోటో చూపిస్తారు. క్యారెన్ ఏమీ చెప్పదు. బ్రెన్నర్ ఈ అమ్మాయి చాలా డేంజర్, మీ కొడుకుని మేము కాపాడతాము, మీ కొడుకు ఎక్కడికి వెళ్లి ఉంటాడో మీకు తెలిస్తే మాకు చెప్పండి అని అంటాడు. క్యారెన్ మైక్ ఎక్కడికి వెళ్ళుంటాడో చెప్తుంది. ఎల్ మైక్ ని వెతుకుతూ హెలికాప్టర్స్ తిరుగుతూ ఉంటాయి. హాపర్, జాయ్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. జోనథన్ కార్ లో వెపన్స్ చూస్తాడు. జోనథన్ హాపర్, జాయ్స్ కి డెమోగార్గన్ గురించి చెప్తారు. జోనథన్ తనకి చెప్పకుండా డెమోగార్గన్ దగ్గరికి వెళ్ళాడు అని జాయ్స్ తిడుతుంది. ఏం చేస్తున్నా నాకు చెప్పి చెయ్యి అంటుంది. మైక్ ని బుల్లీ చేసిన అబ్బాయి తన అమ్మని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అబ్బాయి హాపర్ కి జుట్టు తక్కువ ఉన్న అమ్మాయి నా చెయ్యి విరగొట్టింది, తనకి పవర్స్ ఉన్నాయి, తను మైక్ తో ఉంది అని చెప్తాడు. హాపర్, జోనథన్, నాన్సీ, జాయ్స్ మైక్ ఇంటికి వెళ్తారు. అక్కడ ఏజెంట్స్ మైక్ ఎల్ కోసం వెతుకుతూ ఉంటారు. హాపర్ కి మైక్ 11 దొరుకుతారా? నాన్సీ, జోనథన్ డెమోగార్గన్ ని చంపగలుగుతారో లేదో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.